సరఫరాలో హంతక్ గోల్మాల్ కోర్టులో లెక్కలు చూపించి ఫైల్స్ కాల్ చేశారు మల్లు రవి. గత ప్రభుత్వ హయాంలో యాదవులకు గొర్రెల సరఫరాలో అంతా గోల్మాల్ జరిగిందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఆరోపించారు. గొర్రెల పంపకంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో యాదవులను గొర్రెలు ఇస్తామని, లోన్లు తీసి డబ్బులు ఇస్తామని, ఆ గొర్రెల విషయంలో మొత్తం పెద్ద కుంభకోణం జరిగిందని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. కేంద్రంలో మల్లు రవి, స్టేట్లో ఇక్కడ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధీనంలో కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్ వీళ్ళు ఈ గొర్రెల పంపకములో అవకతవకలు జరిపి చేసింది ఒకటి, కొన్నది లేదు, చేసింది లేదు, కొన్నట్టుగా బిల్లులు చూపించి చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు మోసం జరిగింది. కాబట్టి ఈ విషయంలో కోట్లలో లెక్కలు చూపించి ఫైల్ గిర లాస్ట్కి వస్తే పార్టీ ఓడిపోయిన తర్వాత అధికార పార్టీ ప్రమాణ స్వీకారం చేయకముందుకే ఉన్న ఫైల్స్ని ఈయన కాలబెట్టారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. ఇది సోదరులలో ఒకసారి బాగేనండి. వీళ్ళు చేసిన అరాచకాలు, ఫైల్స్ ఎన్ని కాల్ చేశారు, ఎవరికి గొర్రెలు కొనకముందుకే బిల్లులు సృష్టించారు. రాష్ట్ర సీఎం అంటే ఒకప్పుడు ఉన్న కేసీఆర్ పరిస్థితి అట్లా ఉండేది. మీరు ఏమన్నా చేయండి, ఏమన్నా సంపాదించుకోండి, ఖజానా మాత్రం మొత్తం ఖాళీ చేయండి, మాకు తెచ్చియండి, రాష్ట్ర ప్రజలకు ఏమైనా పర్వాలేదు అనే టైప్లో ఉన్నారు. కాబట్టి ఈ గోల్మాల్ జరిగిన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఆరోపించారు. గొర్రెలు తరలించామని కోట్లలో లెక్క చూపించి తర్వాత ఆ ఫైల్స్ కాల్ చేశారని దురిపెట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడి కాగ్ రిపోర్టు చూస్తే ఆ ఫైల్స్ ఎందుకు కాల్ చేశారో ఇప్పుడు అర్థమవుతుంది అంటారు. అంటే అప్పుడు కాల్ చేసినాయి ఇప్పుడు అర్థమవుతుంది. అందరికీ తెలుసాయి మీరు చేసిన మొత్తం అవినీతి అని టోటల్గా తెలుసు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వినా ఇప్పటికే ప్రజలు దీళ్లకు శిక్ష వేశారు. ఓటమి పాలైపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు వీళ్ళు చేసిన అరాచకాలకు అని. తర్వాత ప్రజలు మాత్రం వీళ్ళకి శిక్ష వేశారు. ఇప్పటికైనా చేసిన తప్పులను సరిదిద్దుకోవడం లేదు వీళ్ళు. ఇంకా ఇదే విధంగా ఉంటే లోకసభ ఎన్నికలకి వీళ్ళకు 1-2 సీట్లు కింద రావని ప్రజలు చెప్తున్నారు. ఇది ఈ విషయంలో. తర్వాత రహస్య ఎజెండాతో ముందుకెళ్తున్న బీజేపీ, బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కు స్థానం కల్పించేసి ఈరోజు కవిత విషయంలో, లిక్కర్ దంద విషయంలో 8 సీట్లు వచ్చినా సపోర్ట్ చేయడానికి ఉంది. కాబట్టి వచ్చే లోకసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి రెడీ అయిపోయినాయి. అంత దుర్మార్గం ఇది. ప్రజలను మోసం చేసే టైప్ వీళ్ళు ఇద్దరు. తర్వాత కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారింది. గతంలో ఆరోపించిన ప్రధాని బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవడానికే చట్టాన్ని అప్పగిస్తున్నారు. ఇవి ఆ కాళేశ్వరం మీద అవినీతి ఎంత జరిగింది, గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రధానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు మాత్రము ఈ విచారణ జరపలేదని మల్లు రవి నిలదీశారు.